హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మరియు మహాగౌరి ఉపాసకులు దింటుకూర్తి మురళీకృష్ణ గురువు గారు. వారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుదేవ, చాలామంది కూడా ఒక దేవాలయానికి వెనక ఉండకూడదని, ఇంకొక దేవాలయానికి ముందు ఉండకూడదని, ఇంకొక దేవాలయానికి పక్కన ఉండకూడదని చెప్పడం జరుగుతుంది. మన సనాతన ధర్మంలో అలాంటి విషయం చెప్పడం జరిగిందా? ఎందుకంటే మనందరం కూడా దైవానికి దగ్గరగా ఉండాలని అనుకుంటాం. అలాంటిది దేవాలయం పక్కన మనం ఎందుకు నివసించకూడదు? శాస్త్రం ఏం చెప్తుంది అసలు? ఇది వాస్తుశాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. శివునికి ఎదురుగా వైష్ణవుడికి అంటే రామాలయం కానీ, కృష్ణాలయం కానీ, విష్ణాలయం కానీ దానికి వెనుక భాగాన దేవతా స్వరూపాలకి దక్షిణ భాగాన నివాస యోగ్యము కాదు అని చెప్పబడింది. ఓకే, ఇది శాస్త్రంలో చెప్పబడింది. కానీ నేనేమంటానంటే ఆధునిక వాస్తుశాస్త్రవేత్తగా అసలు దేవాలయానికి ఇటు పక్కనైనా సరే ఆనుకొని ఉండొద్దు అంట. దీనికి సైంటిఫిక్ ఎనాలిసిస్తో సహా చెప్తాం మీకు క్లియర్గా. ఓకే, ఊరికి ఏదో ఒక మాట చెప్పామంటే దానికి రీజన్ కూడా మనం చాలా క్లియర్గా చెప్పాలి. ఒకప్పుడు దేవాలయాలంటే ఎంత పెద్ద విస్తీర్ణంలో కట్టేవాళ్ళు? 1 ఎకరము 2 ఎకరాలు అంటే అట్లీస్ట్ ఒక అర ఎకరంలో కట్టేవాళ్ళు. దాని యొక్క ప్రాకారాలు ఎంత హైట్లో ఉండేవి? 15 అడుగులు 18 అడుగులు 20 అడుగులు హైట్లో ఉండేవి. అంటే గుడి మెయిన్ ప్రధాన దేవాలయం యొక్క నీడ బయటికే వచ్చేది కాదు కదా. మరి అసలు దేవాలయం కట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా అద్భుతమైన ప్రతిమలు ఎక్కడెక్కడి నుంచో సేకరించి దానికి ఆగమశాస్త్రం ప్రకారం దానికి ఎన్నో క్రతువులు నిర్వర్తించి ఏదో పీఠాధిపతులు మహానుభావులంతా వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని కూడా ధారపోస్తూ ఎన్నో రకరకాల యంత్రాలను స్థాపించి అక్కడ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఏంటి? వాళ్ళ యొక్క మంత్రశక్తిని కూడా అక్కడ ధారపోసారంటే ఏంటి? అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని నిగూఢపరిచారు అని అర్థం. ఇది మనకు దేవాలయాల యొక్క విశిష్టత. ఇది తెలుసుకోకుండా దీని ఒక వ్యాపారంలాగా గల్లీకి ఒకటి మన కాలనీకి 2 పెట్టుకుంటే వ్యాపారం. అంటే నేను రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉన్నాను, ఓ దేవాలయం ఒక ₹1 పెట్టి దేవాలయం కట్టించాను అనుకో, రోజుకి వ్యాపారం అవుద్దని ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇంత అద్భుతమైన దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయానికి అందరూ ఎందుకు వెళ్తారు? ఆధ్యాత్మిక సాధన కోసం వెళ్ళేవాళ్ళు ఒక 5% ఉంటారు, అవునా కదా? మిగతా 90-95% కోరికలతో వెళ్తారు, కష్టాలతో వెళ్తారు. అంటే వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీని డిశ్చార్జ్ చేస్తారు. అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ దేవాలయాలు ఆగమశాస్త్రం ప్రకారం కట్టి మహానుభావులు వాళ్ళ యొక్క తపశ్శక్తి ధారపోసారు కాబట్టి అక్కడ ఆ దేవాలయాలకు ఆనుకొని ఉన్నా కూడా ఎవరికి ఏం కాలా. ఓకే, వాళ్ళ ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం వద్దు 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 అని ఎందుకు చెప్తున్నాము? నువ్వు కట్టే దేవాలయం 150 గజాలు 200 గజాలు 300 గజాలు గట్టిగా, సరే పోనీ 500 గజాలు కట్టిన తర్వాత ఏం చేసావు? సరే దాని ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించావు, కానీ దాని యొక్క రేడియస్లో దాని యొక్క నీడ అంతా బయటికే వస్తుంది. ఓకే, ప్రతిరోజు జరగాల్సిన క్రతువులు కానీ అన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారం జరగట్లా. ఓకే, అక్కడ యంత్ర స్థాపన కూడా సరిగా జరిగిందో లేదో కూడా తెలియదు. అటువంటిప్పుడు ఏమవుద్ది? కొన్ని వందల మంది రోజు వచ్చే భక్తులు వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీని డిశ్చార్జ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? చుట్టుపక్కల. అంతే కదా, ఇదే సైన్స్. నీకు చుట్టుపక్కలకి వెళ్ళినప్పుడు వాళ్ళని బాధించుతా నెగిటివ్ ఎనర్జీ. ఇంత అద్భుతమైన శాస్త్రాన్ని, వాస్తుశాస్త్రాన్ని ఏదో ఆలయాన్ని కట్టుకోవద్దంటే మరి ఆలయాలు ఎందుకు? ఆలయాలు పక్కనే ఉండాలనుకుంటాం కదా. ఆలయాలు ఉండాలనుకున్నావు కరెక్టే. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో ఆలయానికి ఆనుకొని కట్టుకో, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఎక్కడైతే గల్లీకి ఒక దేవాలయాలు కడుతున్నారో ఓకే, వీటిల్లో సాంప్రదాయాలు పాటిస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎనర్జీ లెవెల్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎనర్జీ లెవెల్ అంటే భక్తులు వచ్చి అక్కడ డిశ్చార్జ్ చేసే నెగిటివ్ ఎనర్జీ నిజంగా ఆ దేవతామూర్తి గ్రహించగలుగుతుందా, లేకపోతే
అది చుట్టూతా విస్తరిస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టే దేవాలయాలకి ఏ పక్కనైనా సరే ఆధునిక వాస్తుశాస్త్రంలో దేవాలయాలకు ఆనుకొని ఎక్కడా కూడా ఇంటి నివాసం అనేది పనికి రాదు అని చెప్తాం అన్నమాట. హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో అది సాధ్యం అవ్వట్లేదు కదా గురుదేవ. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? కంపల్సరీగా అంటే దేవాలయం యొక్క నీడ పడేది ఎంత దూరం ఉందో అంత దూరం దాటి కట్టుకోవడమే శ్రేయస్కరం. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓంస్.